ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, వంట చేసే ఓపిక లేనప్పుడు పన్నీర్‌తో ఇలా సింపుల్‌గా ఎగ్ బుర్జీకి ఏమాత్రం తీసుకొని పన్నీర్ బుర్జీ సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దామా? హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఈ స్టేజ్‌లో మీరు పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 200 గ్రాముల పన్నీర్‌ని ఇలా తురిమి పెట్టుకున్నది వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి 3-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక్క నిమిషం వేయించుకొని కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే నేను వేసుకోవట్లేదు. అంతేనండి, చపాతీ అన్నంలోకి ఎందులోకైనా టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ రెడీ. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, చేసుకునే ఓపిక లేనప్పుడు పన్నీర్తో ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.